హరిహర క్షేత్రం ఆలయ గురుస్వామి మూర్తికి గురు పౌర్ణమి సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానం చేశారు. వారితో పాటు ఆలయ పురోహితులు వేద మంత్రాలతో గురువు గారిని ఆశీర్వదిస్తూ మరింతగా ఆ స్వామివారి సేవలో పాల్గొనే విధంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కోశాధికారి వేణుగోపాలరెడ్డి, గురుస్వాములు గజేందర్, శ్రీను, వాసు, అశోక్, వెంకట్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. स्वामी शरणमय्यप्प स्वामी शरणं गुरुर् ब्रह्मा गुरुर् विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ప్రతి మనిషికి కూడా రెండు సార్లు జననం పొందడం జరుగుతుంది. మొట్టమొదటిగా తల్లిదండ్రి నుంచి పుట్టినప్పుడు ఒకటి, ఉత్తమమైనటువంటి గురువు దొరికినప్పుడు ఒకటి, రెండు సార్లు ప్రతి మనిషి కూడా జననం పొందడం జరుగుతుంది. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పినటువంటి వారే కాదు, ఒక వ్యక్తికి తాను జీవనోపాధికి వచ్చేటటువంటి నేర్పించేవారు ఒక గురువు అయితే, విద్యను నేర్పించేవారు ఇంకొక గురువు. అంతేకాకుండా సనాతన ధర్మాన్ని కాపాడడానికి హరిహర క్షేత్రం అయ్యప్ప మాలలు వేస్తూ ఎందరో మంది భక్తి బాటలో నడుస్తూ చెడు అలవాట్లను వారికి ఏమి కావాలో మార్గదర్శకులుగా నిలుస్తున్నటువంటి మూర్తి గురుస్వామి గారికి మా తరపున హరిహర క్షేత్రం సన్నిధానంగా ఉండే స్వాములే కాకుండా